ఓం శాంతి. నా పేరు బీకే బిందు. ఈరోజు మనము వ్యసనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ వ్యసనాల్ని ఎలా మనము సరి చేసుకుందాము అంటే బాగు చేసుకుందాము అనేది కూడాను ఒకసారి మనం గమనిద్దాము. వ్యసనాలు అంటేనే మంచి పని అయితే కాదు కదా అండి. అంటే చాలా అడిక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఎగ్జాంపుల్గా మనం చూడాలంటే మొబైల్కి అడిక్ట్ అయిపోతూ ఉంటాము, అలానే టీవీకి అడిక్ట్ అవుతూ ఉంటాము, ఇంకా డ్రగ్స్కి అన్నమాట, ఆల్కహాల్కి, ఇంకా చెప్పాలంటే రాను సమయంలో అన్నమాట ఇంకా ఎలా అయిపోయిందంటే ప్రపంచము ఆడవాళ్ళకి కూడాను అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ అడిక్షన్స్ అన్నీ కూడాను మన ఆరోగ్యానికి మంచిది కాదు. అంటే మనము వేరే వారి కింద వాళ్ళకి వశమైపోతున్నాం. దేనికి? మొబైల్కి కావచ్చు, చెప్పిన ఇంకా అన్ని ఆల్కహాల్కి కానీ దానికి వశమైపోతూ ఉన్నాం అన్నమాట. దాంట్లో చూస్తే ఆల్కహాల్ చాలా గొప్పగా ఉంది నాకంటే, అంటే పెద్దది అని అన్నమాట. అంటే స్త్రీకి కూడా మనము అడిక్ట్ అయిపోతున్నాము అని అంటే అర్థం ఏంటి? మనము వాళ్ళకి బానిస అయిపోతూ ఉన్నాం. మరి ఇలాంటి బానిస జీవితం బాగుందా అండి? ఆలోచించండి. మరి మనకంటూ ఒక లైఫ్ ఉందా లేదా? ఆలోచిస్తే మనకంటూ ఒక లైఫ్కి గోల్స్ ఉంటాయి, మనకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇవన్నిటిని మనం పక్కన పెట్టేసుకొని వాటికి అన్నమాట బానిస అయిపోయాం. మీరు ఆలోచిస్తే చూడండి, ఒక టైంలో అన్నమాట ద్వాపరయుగం నుండి చాలా మంది రాజులు ఈ యొక్క తాగుడికి చాలా బానిస అయిపోయారన్నమాట. అయిపోయి రాజ్యాలే కోల్పోయారు. ఎగ్జాంపుల్గా మీరు చూస్తే రాజు అని ఎప్పుడు ఇస్తామండి టైటిల్? మనము ఆయన రాజ్యం చేస్తాడని కానీ, లేకపోతే శత్రువుల్ని ఎదుర్కొంటాడు అని చెప్పేసి ఆ వ్యక్తికి మనం రాజు అంటాం. అలాంటి గొప్ప క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కూడా అన్నమాట ఈ చిన్న అలవాటు, ఈ తాగుడు అన్న అలవాటుకి బానిస అయిపోవడం వల్ల బుద్ధి భ్రష్టమైపోయేసి కింద సైన్యాధిపతి కానీ మంత్రి కానీ ఏది చెప్తే అది చేసేయడం వల్ల రాజ్యమే కోల్పోయాడు, జీవితమే నాశనం అయిపోయింది. ఇది ఒక చిన్న ఉదాహరణ అన్నమాట ఈ తాగుడు బానిసకి కదా అండి. సో ఇట్లాగా ప్రతి ఒక్కటి అన్నమాట, మొబైల్ కావచ్చు, దానివల్ల కూడా ఏమైపోతుందండి రాను సమయంలో చిన్న పిల్లలు కూడాను 3 to 4 years పిల్లలు కూడా అన్నమాట మొబైల్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఆ మొబైల్లో వచ్చే షార్ట్స్ కావచ్చనండి, ఇంకేమంటే కార్టూన్స్ కానీ చూస్తూ ఉంటారు కదా. ఆ కార్టూన్స్లో ఏవో కనపడితే అలా అని నాకు కావాలి వస్తువులని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు. ఇంకా ఆ కార్టూన్ చూడడం వల్లనే ఏదో బెడ్ని కాల్చేశారంటే, అలానే ఒక అబ్బాయి అన్నమాట ఏం చేశాడంటే ఇంట్లో ఉన్న బెడ్ని కాల్చేశాడంట. అలాగా వాటికి అన్నిటికీ ఎంతో బానిసైపోతున్నాం. కళ్ళతో ఏది చూస్తున్నామో దానికి పదే చూడడం వల్ల అలా మనం కూడా చెయ్యాలి అని చెప్పేసి మన మనస్సుని మనము ట్రైన్ చేస్తున్నాము. అది ఆల్కహాల్ అయినా కావచ్చు, డ్రగ్స్ అయినా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనకి ఇంట్లో లైట్ పోయిందండి, అప్పుడు ఏం చేస్తాం? మనము క్యాండిల్ వెలిగిస్తే లైటింగ్ వచ్చింది. ఎంతసేపు ఉంటుంది ఆ లైట్? ఆ కొవ్వొత్తి కాలిపోతూ మనకి లైట్ ఇస్తూ ఉంది కొద్దిసేపటి వరకు అన్నమాట. అది పర్మనెంట్ లైట్ కాదండి. అలానే ఇప్పుడు మనం కూడా చూడండి, ఈ వ్యసనాలకి ఎందుకు బానిస అయ్యామంటే కొన్ని కారణాలు చెప్తాం మనము. ఏవో ఏంటి, బిజినెస్లో లాస్ వచ్చిందని కానీ, ఎవరో ఏదో అన్నారని కానీ, రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చాయని కానీ, అవన్నీ ఎదుర్కోలేక మనం బానిస అవుతున్నాం కదా అండి. ఫైన్, బాగానే ఉంది. ఇది తాగామనుకోండి ఆల్కహాల్, మనము దానికి సమాధానపరుస్తున్నామా? నాకు వచ్చే కోపం కావచ్చు, బాధ కానీ అవన్నీ క్లియర్ అవుతాయండి ఆల్కహాల్ వల్ల? కాదు కదా అండి. ఏదో టెంపరీ అన్నమాట, రిలాక్సేషన్ అంటే ఆ టైంలో నేను ఆ థాట్స్ని మర్చిపోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఆ జస్ట్ క్యాండిల్ని మీరు వెలిగించిన విధంగా, అంతేకాని ఆ క్యాండిలే పర్మనెంట్ లైటింగ్ కాదండి. అలానే ఆల్కహాల్ కూడా పర్మనెంట్ జీవితానికి సొల్యూషన్ కాదన్నమాట. ఆలోచించండి కదా. సో కాబట్టి అంటే ఎగ్జామ్ ఇస్తున్నారు మీకు లైఫ్లో అన్నమాట, ఆ ఎగ్జామ్ని నేను రాయలేకపోతున్నానని చెప్పేసి టెన్షన్లో అన్నమాట పక్క నుండి కాపీ కొట్టడం ఎగ్జామ్లో, అలాగా చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అలానే ఇది కూడా లైఫ్లో అన్నమాట ఈ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కోలేక మనము బానిసలు అవుతా ఉన్నాం. కానీ ఇది సమాధానం కాదండి. ఆ పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకోండి. ఆటోమేటిక్గా మీ ఆంతరికం నుండి అన్నమాట దాని సమాధానం కూడా దొరుకుతుందండి. దానికి మీరు కొంచెం సమయం కేటాయించాలి. మనశ్శాంతిగా మీరు కూర్చుంటే, చెప్పాలంటే ఒక పేపర్ పెన్ తీసుకోండి, మీ పరిస్థితి ఏంటి అని చెప్పి రాయండి. రాసి దీనికి సమాధానం ఏంటి అని చెప్పి కూడా రాయండి. రాస్తూ పోతూ ఉంటే
మీలో ఉన్న ఆ సాడ్ ఫీలింగ్స్ కానీ, ఆ కోపం కానీ, ఆవేశం కానీ, అలజడి కానీ చాలా తగ్గుతూ వస్తుందన్నమాట. అప్పుడు కొంచెం కామ్ డౌన్ అవుతుంది మీ మైండ్. అప్పుడు కామ్ డౌన్ మైండ్లో మీరు ఆలోచించండి, మీకు కరెక్ట్ ఆన్సర్ కూడా దొరుకుతుందన్నమాట. ఈ వ్యసనాల నుండి కూడా ఈజీగా ముక్త అవుతాం. మీకు తెలిసేమో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. సినిమా యాక్టర్ అయితే వివేక్ ఓబ్రాయ్ ఉన్నారు చూడండి. తన లైఫ్లో జరిగిన సంఘటన అనమాట. ఒకరోజు నైట్ అనమాట డ్రింక్స్ బాగా తాగారు, ఆల్కహాల్. వాళ్ళ తమ్ముడు వారిద్దరు కార్లో వెళ్తూ ఈయన యాక్సిడెంట్ చేశాడనమాట. చేయడం వల్ల వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. కాబట్టి రోజు ఈయనకి 9 అవ్వంగానే రాత్రి అదే సీన్ గుర్తొచ్చేసి ఈయన ఏం చేస్తున్నాడంటే రోజు తాగడం స్టార్ట్ చేశాడు 9 అవుతూనే. అది సమాధానం అనుకున్నాడు. కానీ మెల్లమెల్లకి తనకు అర్థమైందనమాట, అది సమాధానం కాదు, నేను ఎదుర్కోవాలి ఆ సమస్యని. అంటే నేనేదో కర్మ లెక్కల వల్ల ఆ తప్పు చేశాను కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి నేను అని చెప్పి దాన్ని సరి చేసుకున్నాడు ఆ వ్యక్తి. కాబట్టి అది కూడా మనం ఉదాహరణ తీసుకుందాము. థ్యాంక్ యూ.